నమస్కారం. నెక్స్ట్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ పాలనలో జీడీసీసీ బ్యాంకులో భారీ కుంభకోణం జరిగిందని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆరోపించారు. బ్యాంకు చైర్మన్ కనసనలోనే అవినీతి జరిగిందన్నారు. రైతులకు తెలియకుండా వారి పేరుతో డూప్లికేట్ పాస్బుక్లు సృష్టించి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలువురు బ్యాంకు రుణాలు తీసుకున్నారని పేర్కొన్నారు. రైతులకు నోటీసులు రావడంతో ఈ విషయం వెలుగు చూసిందన్నారు. అక్రమాలకు పాల్పడిన సూత్రధారుల ఆస్తులను వేలం వేసి రికవరీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీడీసీసీ బ్యాంక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలంటూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి శుక్రవారం ప్రతిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీడీసీసీ బ్యాంక్ కుంభకోణానికి చైర్మన్ బాధ్యత వహించారన్నారు. జిల్లా స్థాయిలో విచారణ కమిటీ ఏర్పాటు చేసి 40 రోజుల సమయంలో రిపోర్టు అందించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. సహకార సంఘం రైతులకు మేలు చేసే విధంగా పనిచేయాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మన గుంటూరు జిల్లాలో పూర్తిగా కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా. వ్యవసాయ రంగానికి సహకార రంగం అనేది ఒక వెన్నెముక లాంటిది. సహకార వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కేంద్ర బిందువుగా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఉన్నటువంటి సొసైటీల్లో గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో మరి అక్కడ పనిచేసినటువంటి అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, పాలక వర్గం వాళ్ళ ఆధ్వర్యంలోనే నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించబడ్డాయి, నకిలీ ఆధారాలు సృష్టించబడ్డాయి. వాళ్ళ అనుమతి లేకుండా బ్యాంకు రుణాలు అనేవి రావు, సొసైటీ రుణాలు అనేవి రావు. ఈరోజు జరిగినటువంటి తప్పిదానికి 1 కాదు 2 కాదు 100 కోట్ల రూపాయల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మరి ఈరోజు రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి పంట రుణాల విషయంలో మా దగ్గర డబ్బులు లేవు, ఆ రుణాలు రికవరీ కావాలంటే మరి తప్పిదాలుని చేసినటువంటి ఆనాటి పాలక వర్గం వాళ్ళ మీద కేసులు లేకుండా ఎవరో లోన్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి క్లర్క్ మీదో లేదా ఆ అప్లికేషన్ మీద రాజముద్ర వేసినటువంటి ఆఫీస్ ముద్ర వేసినటువంటి గుమస్తా మీదో యాక్షన్లు తీసుకుంటాం, లేదా ఇంకా ఒత్తిడి చేస్తే ఆ బ్యాంకు మేనేజర్ మీద లేదా సొసైటీ మేనేజర్ మీద తీసుకుంటామంటే కాదు. ఇక్కడ ఉద్యోగస్తులు మీద మెడ మీద కత్తి పెట్టి ఆనాడు ఉన్నటువంటి పాలక వర్గం ఏదైతే ఒత్తిడి చేసి డబ్బులు రైతుల యొక్క డబ్బులు సాగు చేసిందో ఆ డబ్బులు కక్కించాలి. దీనికి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా మెమరాండం ఇచ్చాం. మా రైతులందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. ఏ పరిస్థితుల్లో కూడా రైతాంగాన్ని మోసం చేసేటటువంటి ఏ ప్రక్రియనైనా మేము ఎదుర్కొంటాం, రైతులకు అండగా నిలబడతాం. ఈరోజు దయనీయమైన పరిస్థితి ఏంటంటే నోటీసులు అందుకున్నటువంటి రైతులకి వాళ్ళ పాస్ పుస్తకాల మీద నకిలీలు సృష్టించబడ్డాయన్నటువంటి విషయం తెలియదు, వాళ్ళ పేరు మీద లోన్లు ఇచ్చారన్నటువంటి విషయము తెలీదు. నోటీస్ అందిన వెంటనే బెంబేలు పడుతున్నారు. అక్కడికి వెళ్ళి అయ్యా మేము లోన్లు తీసుకోలేదు, మా మీద ఎలా లోన్ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు లోపల వాళ్ళు లోను రికవరీ చేయిస్తున్నారు. ఎవరితో చేయిస్తున్నారు, ఎవరు కడుతున్నారు, ఇవన్నీ విషయాలు బయటకు రావాలి. అదేవిధంగా ఈరోజు రైతులకి లోన్ ఉంది కాబట్టి మళ్ళీ ఈరోజు పంటలు వేసుకుంటే రుణాలు రావడం లేదు. మరి ఒకవేళ ఇప్పుడు ఆ రుణము అక్కడ అలాగే ఉంటే పేరుకుపోతే రేపు ఈ భూముల మీద ఏలం వేయరా? సో ప్రతి క్షణం భయంతో వణికిపోతున్నటువంటి రైతాంగాన్ని కాపాడాలి, రైతాంగానికి ధైర్యం ఇవ్వాలి, రైతాంగానికి వెన్నంటూ ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే పత్తిపాడు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేశాం. ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం పుంజుకుంటుంది. ఒకటే, గుంటూరు జిల్లాలో రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి సహకార వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష, పవన్ కళ్యాణ్ గారి కోరిక, బీజేపీ ప్రభుత్వం యొక్క కోరిక కూడా. సో ఉమ్మడి ప్రభుత్వంలో ఏ రకంగా కూడా మేము ఇప్పటికీ చెప్తున్నాం, ఒకవేళ గతంలో ఎక్కడైనా మా నాయకులు ఏదైనా పొరపాటు చేసి ఉంటే వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టండి, వాళ్ళ ద్వారా కూడా మేము కట్టించడానికి సిద్ధంగా ఉన్నాం, మేము దానికి బాధ్యత తీసుకుంటామని కూడా చెప్పాం కలెక్టర్ గారికి. ఇక్కడ మాకు కావాల్సింది వాళ్ళని శిక్షించడం అనేది ఒకటి, ఎందుకంటే మళ్ళీ ఇంకొకరు అలాంటి పని చేయకోకుండా. రెండవది, ఏదైతే రైతుల యొక్క డబ్బు చిన్న డిపాజిట్లు పెట్టుకున్నటువంటి డిపాజిట్దారుల యొక్క డబ్బుని తిరిగి తెప్పించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ ఆస్తులు ఏలం వేయండి, వాళ్ళ ఆస్తులు రికవర్ చేయండి. ఒకవేళ ఆస్తులు లేకపోతే ఇప్పుడు ఇక మాకు తెలిసింది కూడా ఏంటంటే రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఎలాంటి ఆస్తులు లేనటువంటి వాళ్ళ పేరు మీద తీసుకున్నారు. రేపు పొద్దున ఏదన్నా అయితే వాళ్ళని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఒకటి
వాళ్ళకు కూడా తెలీదు వాళ్ళ పేరు మీద రుణం వచ్చినట్టు. కానీ దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు తెలిసిపోతుంది. అది పెద్ద ఇష్యూ కాదు. ఒక సొసైటీలో ఎవరు దీంట్లో వెనక సూత్రధారుడు అనేది తెలిసిపోతుంది. చంద్రమండలం మీద అడుగు పెడుతున్న ఈ సమయంలో ఇంత టెక్నాలజీ పెరిగితే ఎవరు వెనకుండి నాటించారనేటువంటి తెలియకుండా ఏముండదు. కాబట్టి ఒక పత్తిపాడు సిఐ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎంక్వైరీ సరిగ్గా జరగదన్నది మాకున్న నమ్మకం. కాబట్టి దీని మీద ఒక కమిటీ వేయమని అడిగాం. ఖచ్చితంగా ఒక జాయింట్ కలెక్టరు లేదా ఒక జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్, ఆర్డీఓ ఇలాంటి అధికారులతో ఒక కమిటీ వేసి ఒక 40 రోజుల టైంలో దీని మీద పూర్తి నివేదిక ఇచ్చి తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు రికవర్ చేసి ఏదేమైనా రైతాంగానికి జరిగిన నష్టాన్ని పూడ్చాలి. 2 రైతులకు ఇచ్చినటువంటి నోటీసులు రద్దు చేసుకోవాలి. 3 ఆ రైతుల మీద ఉన్నటువంటి అప్పులు రద్దు చేయాలి. 4 తిరిగి వాళ్ళకు రుణాలు ఇవ్వాలి. ఇదే మా డిమాండ్. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించాలి. వాళ్ళ ఆస్తుల నుంచి రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవన సముదాయాలను హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం పరిశీలించింది. అనంతరం ఐఐటి ప్రొఫెసర్లు సుబ్రహ్మణ్యం, మున్వర్ భాష మీడియాతో మాట్లాడారు. భవనాల పటిష్టత, సామర్థ్యం నిర్ధారణకు మరికొంత సమయం పడుతుందన్నారు. భవనాల ప్రస్తుత స్థితి, నిలిచి ఉన్న వర్షపు నీటి ప్రభావం, నిర్మాణ సామాగ్రి తాజా స్థితిగతులను అంచనా వేయాల్సి ఉంటుంది. సాంకేతికంగా వాటిని పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. నివేదికను ఎంతకాలం పడుతున్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం. సాధ్యమైనంత త్వరగానే ప్రభుత్వం సిఆర్డీఏకు అందిస్తాం అని తెలిపారు. We are yet to see the buildings, so it's a little premature to be talking about the stability of the buildings. We'll certainly evaluate everything. We have a good team. We'll be working with APCRDA and we'll submit a report on whatever our findings are as relates to the stability of the buildings, whatever is the state of the buildings, and as to the completion, further completion for whatever intended function of these buildings. Sorry? It's a little too premature. We've just been in one office, so I can't comment based on that. I think we are going to be here for a few days. We'll look around, we'll prepare a plan, we'll be testing material where required, and then we'll submit a report based on our findings. Which issues are going to focus? Primarily on the state of the buildings as they exist today. What is the fastest that we can get them occupational, and whatever needs to be done in the form of rectification. What is the present situation? It's too premature to say. We've just arrived here. We'll submit a report based on whatever we do. We'll do a proper technical finding, proper technical investigation of different aspects related to the building stability, and we'll be submitting our report to APCRDA. How many days will be? That depends. Depends on the scope, depends on the state, depends on what we find. So, and of course it doesn't help that it is raining. That is going to certainly delay, perhaps be a cause for a little bit of delay, but we'll do our best to submit the report as fast as we can, because our intention is to help APCRDA make these buildings functional as fast as we can. Okay, thank you. Thank you. My name is Subramaniam, KVL Subramaniam. I am a professor in Civil Engineering Department. My colleague, Professor Munwar Basha, he's the head of the department, Civil Engineering from IIT Hyderabad. How many numbers in your Team, currently we have a small team here. We'll probably expand the team as and when we require more people on the ground. Okay, thank you. We'll decide. It all depends on what we find in this particular. వైసీపీ హయాంలో ఏపీలో జరిగిన ఇసుక అక్రమాల తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై తాజా నివేదికలతో ఏపీ ప్రభుత్వం, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అఫిడవిట్లు దాఖలు చేశాయి. అనంతరం సుప్రీంకోర్టు విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఇప్పటికే 8 జిల్లాల్లో తనిఖీలు జరిపామని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అఫిడవిట్లో పేర్కొంది. తనిఖీల్లో తేలిన విషయాలన్నీ కోర్టు ముందు ఉంచామని అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన జేపీ వెంచర్స్ ను వదిలిపెట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో నిందితుడు వల్లభనేని వంశీ ఇప్పటికే అమెరికా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో ఆయన ప్రధాన అనుచరుడు ఉన్నట్లు తెలియడంతో గాలింపు చర్యలు చేపట్టారు. పార్టీ ఆఫీస్పై దాడి ఘటనలో వంశీ అనుచరుడిది కీలక పాత్రగా గుర్తించారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని 71వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు.
దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ ముక్కలు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలున్నాయి. విశాఖ జిల్లా స్థానిక సంస్థలో వైఎస్ఆర్సీపీకి భారీ మెజార్టీ ఉందని, అయినా టీడీపీ పోటీకి వెళ్తుందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి విశాఖ నేతలతో తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థలో వైఎస్ఆర్సీపీకి భారీ మెజార్టీ ఉంది. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ పోటీ పెట్టకూడదు. కానీ చంద్రబాబు ఏ రోజు నైతిక విలువలు పాటించే వ్యక్తి కాదు. అందుకే బరిలో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. పైగా అడ్డగోలుగా ప్రలోభాలు, బెదిరింపులతో గెలవడానికి ప్రయత్నిస్తారు. కుయుక్తులు, కుట్రలు అనేవి చంద్రబాబు నైజం అని జగన్ ఆక్షేపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతోందని, అందుకే పార్టీలో అందరూ నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. విజయవాడలోని పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫీల్డ్ అసిస్టెంట్స్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాజకీయ కారణాలతో తమను ఉద్యోగాల నుంచి తొలగించడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా ఫీల్డ్ అసిస్టెంట్లు శుక్రవారం ఉదయం విజయవాడలోని పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లను అక్రమంగా తొలగిస్తున్నారని వారు ఆరోపించారు. ఇదే సమయంలో తొలగింపులు ఆపాలని ఫీల్డ్ అసిస్టెంట్ డిమాండ్ చేశారు. కాగా రాజకీయ కారణాలతోనే తమను విధుల నుంచి తొలగిస్తున్నారని ఫీల్డ్ అసిస్టెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమతో రాజకీయం చేయవద్దన్నారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గుంటూరు కొత్తపేట మెడికల్ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిట్టో ఫార్మసీని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ డిట్టో ఫార్మసీ కార్డు ఉన్నవారికి కొనుగోలులో 23% డిస్కౌంట్ ఉంటుందన్నారు. 24 గంటల పాటు మెడికల్ షాప్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందన్నారు. బేబీ కేర్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, ఆల్ హాస్పిటల్స్ బ్రాండెడ్ మెడిసిన్స్ తో పాటు 15 నిమిషాల్లోపే డోర్ డెలివరీ చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ టీడీపీ నాయకులు రహీం, రాళ్ల బండి రామరాజు, చంద్రగిరి బాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెడికల్ రంగంలో ఫార్మసీ ఎంత ముందుకు వెళ్తుంది, ఎంత అవసరమైనది ప్రతి ఒక్కరికి తెలుసు. అందులో కూడా నాణ్యమైన మందులు చాలా ముఖ్యమైనవి. ఎంతో స్కామ్లు జరుగుతున్న ఈ రోజులో ఫార్మసీ డిపార్ట్మెంట్లో జరిగే స్కామ్లు అన్నీ ఏమీ కాదు. అలాంటి నేపథ్యంలో ఒక నిబద్ధతగా, న్యాయంగా, ప్రజలకు అందుబాటు ధరల్లోనే ఒక క్వాలిటీడ్ మెడిసిన్ ఈరోజు అందించబోతా ఈరోజు మనకి కాజాగారు షాప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అయితే 24/7 ఫార్మసీతో పాటు హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నారు. అండ్ నాకైతే వచ్చి రాగానే ఒక కిట్ని ఇచ్చారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నారు. ఎక్కడ చూడలేదు, చాలా బాగా అనిపించింది. లైక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా కూడా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా వీటిని ఆదరించి దీనికి ఒక మంచి పేరు తీసుకురావాలని, వారు కూడా క్వాలిటీ మెడిసిన్ మాత్రమే ఇస్తూ ప్రజలకు అందుబాటులో కూడా ఉంటూ అందరికీ గుడ్గా ఉంటారు అని చెప్పి నేను కూడా భావిస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ పిలిచిన వారు రహీం గారు కూడా పిలిచారు నాకు. అండ్ హ్యాపీ కాజా గారు వాళ్ళ మామయ్య గారు రహీం గారు. సో వీళ్ళందరూ నాకు ఈరోజు ఓపెనింగ్ ఇన్వైట్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.